లాస్య గారు మీ అనుభవాన్ని చెప్పండి. నా పేరు లాస్య అండి. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. అప్పుడు ఇంకా కాలేజ్ లో ఇంకా కామెంట్ చేయడం మొదలు పెట్టారు. నన్ను అడవడము, నేను రెడీ అవ్వడం చూసి అది కూడా వీడు తేడాగాడు, వీడు గే చెక్క ఇలాంటి కామెంట్స్ చేసేవారు. అంటే నా ముందు డైరెక్ట్ అనబోయేవారు, నేను వెళ్తుంటే నా వెనకాల సంబోధించేవారు. చాలా బాధ అనిపించేది. కానీ ఏంటంటే నాకు ఆ టైంలో నా కమ్యూనిటీ అనేది నాకు ఇంటర్లో పరిచయం అయ్యారు. నేను ఒక్కదాన్నే ఇలా ఉంటేనా, నేను అమ్మాయి పోలికలతో ఇలా ఒక్కదాన్నే ఉండేనా అని చాలా బాధపడేదాన్ని. మా కమ్యూనిటీ అందరితో కలిసిపోయి డైలీ అసలు నన్ను ఇంట్లో అర్థం చేసుకోలేదు. ఇంకా నువ్వు ఇట్లా కమ్యూనిటీతో తిరుగుతున్నావు అని తెలిసాక వాళ్ళు నన్ను ఇంట్లో బంధించేశారు. ఇంకా బయటకు వెళ్ళనివ్వలేదు. ఎలాగలాగా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడో రూమ్ లో తలదాల్చుకొని అసలు తిండి లేని రోజులు గడిపాను నేను. ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు నా అమ్మ నాన్నతో ఉంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా నువ్వు మాతోటే ఉండాలి అని అసలు చూసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకునేది అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ, గోదావరి ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున మాకు ఉండడానికి కనీస వసతి లేదు. మా ట్రాన్స్జెండర్స్ కి మాకు ఉండడానికి చిన్న చోటు ఇల్లు ఇప్పిస్తే చాలని, మేము బతకడానికి నెల నెల పింఛన్ ఇప్పించాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున వేడుకుంటున్నాం. ఇప్పుడు మొన్న ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చారు కదా, దాంట్లో మీకు కూడా బాగా కల్పించారు కదా మహిళలు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ప్రశ్నించినప్పుడు మాత్రమే మేము గుడ్డలు ఎందుకు లేబడతాము అంటే ఎదుటి వ్యక్తి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మా జెండర్ ని క్వశ్చన్ చేస్తారు. అతను అబ్బాయి లాగానే ఉన్నాడు అని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే నా జెండర్ ని నేను వ్యక్తపరచుకోవడానికి మాత్రమే మేము గుడ్డలు లేపడుతుంది. అంటే కామెంట్ చేస్తారు అతను అబ్బాయి లాగానే, అతను అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఉండి చీర కట్టుకున్నాడు అన్నప్పుడే మొగోడివి అన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ నేను ఎలా చూపెట్టుకోవాలి? అమ్మాయి లాగా నేను ఏమైనా చేయాలా, అబ్బాయి లాగా నేను మీసా తిప్పుకుంటూ చూపెట్టాలి? సో నేను ఒక ట్రాన్స్జెండర్, నేను ఎలా చూపెట్టుకోవాలి ఈ సమాజంలో? ట్రాన్స్జెండర్ గుడ్డలు లేపితేనే అప్పుడు నన్ను మగాడని క్వశ్చన్ చేసినప్పుడు నేను చూపెట్టుకోవడం మాత్రమే అప్పుడు గుడ్డలు లేపుతారు. కానీ ఎలాంటి వాళ్ళని ఏదో గుడ్డలు లేపి మీద చేయాలని కాదు. కమ్యూనిటీలో మంచి ఉంటది, చెడు ఉంటది. ఇప్పుడు ఎందరో మగవాళ్ళలో ఎందరో రౌడీలు ఉంటారు, గుండాలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు ఒక కమ్యూనిటీ పరంగా. అదే విధంగా వాళ్ళలో అలా ఉన్నప్పుడు మా కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దాంట్లో కమ్యూనిటీలో కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువ లేట్ గా స్ప్రెడ్ అవుతుంది. మా కమ్యూనిటీలో చిన్నగా ఏదైనా నెగిటివ్ పాయింట్ వచ్చినప్పుడు అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో కమ్యూనిటీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. సో కమ్యూనిటీ అంతా ఇంతే, కమ్యూనిటీ అంతా వీళ్ళంతా గుడ్డలు లేపుతారు, దౌర్జన్యంగా వసూలు చేస్తారు. అది ఎక్కడో ఒక కాడ జరుగుతుంది, దాన్ని టోటల్ గా కమ్యూనిటీ మీద అంతా రుద్దేయడం జరుగుతుంది. జనరల్ గా వయసుకు వచ్చిన ఆడపిల్లల్లో గానీ మగ పిల్లల్లో గానీ కొన్ని కోరికలు అనేటివి ఉంటాయి ఫిజికల్లీ. వాట్ అబౌట్ యూ ఆల్? మీకు ఆ సందర్భంలో ఎలా? అసలు ప్రతి మనిషి జీవితంలో మీరు అన్నట్టుగా ఒక స్టేజ్ కోమర దశకు వచ్చాక మనిషికి సెక్స్ అనేది చాలా మనిషి లైఫ్ లో పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఈమె అసలు అమ్మాయి కంటే చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయితో ఒక రాత్రి గడిపితే చాలు అని అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొక కొందరు ఈ అమ్మాయితో కాసేపు కూర్చొని మాట్లాడితే బాగుండు అనేవాళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ప్రేమలు ఇలాంటివి దొరకవు. అలాంటి ప్రేమ అనేది ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ లోకి ఒక అబ్బాయి వచ్చి ప్రేమను చూపించాడు. అసలు నువ్వే సర్వస్వం. ఇంకా ఒక అమ్మాయిని తన జీవితంలోకి ఎలా తీసుకెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ముందు నిలబెడతాడో ఆ విధంగా నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీ ముందు నిలబెట్టినప్పుడు మాత్రం నీ అబ్బాయిని ప్రేమను యాక్సెప్ట్ చేసి తను కేవలం లవ్ చేసి ఎక్కడో ఒక మూలన ఉంచి చూడడం కాకుండా మాత్రం ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, సూపర్. అసలు జనరల్ గా వయసుకు వచ్చినప్పుడు మీలో కూడా ఫీలింగ్స్ ఉంటాయా? ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఫీలింగ్ ఉంటాయి. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, చుట్టూ ఉన్న సమాజం వల్ల 4 గోళ్ల మధ్య సతమతం అయిపోతున్నారు. కొందరు కమ్యూనిటీ ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళా ఎలా అంటే మరి మీకు పిల్లలు పుట్టే అది ఉంటుందా? లేదండి, లేదు. పిల్లలు పుట్టే అవకాశం ఒకటి లేదు. మేము కూడా ఎక్కడైనా అనాథాశ్రమంకి వెళ్ళి బాబుని తెచ్చి పెంచుకోవడం కానీ అదైనా ఎప్పుడు అంటే మా ఫైనాన్షియల్ గా మేము లైఫ్ లో డెవలప్మెంట్ అయినాక ఒక అనాథ ఆశ్రమం నుంచి ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ మంచి చెడులు చూసుకొని వాళ్ళని చదివించి వాళ్ళకి మంచి చెడు అంతా మేము చూసుకోవడానికి ముందుకు వస్తాం.